Hello everyone, welcome to Rohit's Analysis. So manam schemes and policies of Andhra Pradesh state gurinchi discuss chestunam, which you can score mostly 4 to 5 marks, right? So related ga schemes and policies kuda discuss chestunam kada. We have completed already 2 videos. Kindly watch and share to all your friends who are preparing for competitive exams. Okay, so let's get into the another scheme, that is YSR Complete Nutrition Plus. ఓకే, పోషణ మరియు పోషణ ప్లస్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది దేని గురించి మరి? వైఎస్ఆర్ న్యూట్రిషన్ ప్లస్ దేని గురించి అండి? దిస్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మిడ్ డే మీల్స్ స్కీమ్, రైట్? సో స్కూల్స్లో జరిగేది మిడ్ డే మీల్స్ గురించి. ఇక్కడ వచ్చేసి 6 months to 72 months చిల్డ్రన్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చే న్యూట్రిషన్ గురించి. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇచ్చే న్యూట్రిషన్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వైఎస్ఆర్ కంప్లీట్ న్యూట్రిషన్ మరియు న్యూట్రిషన్ ప్లస్, దట్ ఈస్ సంపూర్ణ పోషణ ప్లస్. The government of Andhra Pradesh launched this YSR Sampurna Poshan Mariyu YSR Sampurna Poshan Plus schemes to provide better nutrition to pregnant women, infants and also children. ఎప్పుడు లాంచ్ చేసింది? 2020 September 7th దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఎవరికి మరి ఇది? దిస్ ఇస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇన్ఫాంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్. సో రీసెంట్ గా 77 ట్రైబల్ మండల్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర స్టేట్ లో, సో వారికి కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది అప్లికేబుల్ అవుతుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఇన్ రిమైనింగ్ మండల్స్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ హియర్. సో వైఎస్ఆర్ త్రూ దీస్ స్కీమ్స్ nutritious food will be provided to pregnant and also lactating mother and also 6 months to 72 months children. Okay, so ఎవరెవరికి ఇస్తున్నారు? 6 months to 72 months ఉన్న బేబీస్ కి, చిల్డ్రన్ కి, అలాగే లాక్టేటింగ్ మదర్స్ కి మరియు ఉమెన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి. ఓకే, సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ ఈస్ బీయింగ్ distributed to 77 tribal zones in Andhra state. Okay, so ఎంత allocate చేశారు అంటే 18,063 crore rupees estimated cost గా allocate చేయడం జరిగింది. సో ఈ న్యూట్రిషన్ అంటే ఏంటి మరి? వైటమిన్స్ ఉన్నవి, ప్రోటీన్స్ ఉన్నవి, ఏవైతే ఫుడ్ ఉంటుందో అవి ప్రొవైడ్ చేయడం. ఓకే, సో అంగన్వాడీ సెంటర్స్ అని చెప్తున్నాం కదా, అక్కడ వీళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ టు టేక్ హోమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటికి ఇస్తారు లేదా అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మెనూ ఆఫ్ దేర్ పర్టికులర్ ఫుడ్ ఇన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఓకే, సో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో మరి వారు ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లాక్టేటింగ్ మమ్స్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ ఎవరైతే ఉన్నారో, హూ ఈజ్ ఎలిజిబుల్, ఆంధ్ర స్టేట్ కి సంబంధించిన పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. సో దీస్ ఈజ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దట్ పర్టికులర్ పోషణ స్కీమ్, వైఎస్ఆర్ పోషణ స్కీమ్ ఆర్ ఎల్స్ వైఎస్ఆర్ పోషణ ప్లస్. ఫుడ్ ఏది ప్రొవైడ్ చేస్తున్నారు మరి అంటే, యూ కెన్ సీ హియర్ చిల్డ్రన్ ఫ్రమ్ 6 to 36 months చిల్డ్రన్ కి రేషన్ అనేది ఇంటికి పంపించడం జరుగుతుంది. అరౌండ్ ద కాస్ట్ ఈస్ 600 rupees అనేది దీని యొక్క వాల్యూ ఉంటుంది. ఏమేమి పంపిస్తారు మరి అంటే, 30 days కి గాను ఎగ్, దట్ ఈస్ 30 eggs అండ్ ఆల్సో 20 milliliter మిల్క్. ఓకే, 30 days కి మిల్క్, 20 ml మిల్క్, బాలామృతం దట్ ఈస్ 100 grams ఉంది, అది కూడా 30 days కి గాను హోమ్ కి ఇవ్వడం ఇంటికి పంపించడం జరుగుతుంది ఫర్ 6 to 36 months చిల్డ్రన్ కి. ఓకే, నెక్స్ట్ ఈస్ 36 to 72 months ఉన్న చిల్డ్రన్ కి ఏమి ఇస్తారు మరి అంటే, డైలీ 25 days కి గాను కుక్డ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు మరి? అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఇది వారు ఉండడం జరుగుతుంది. సో అక్కడే దీనిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 75 grams రైస్, 15 grams దాల్ అండ్ ఆల్సో 5 grams వెజిటేబుల్స్. సో ఇది క్రైటీరియా ద్వారా వారికి 25 days కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిస్కెట్స్, పాయసం, లడ్డు, కేక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎట్ అంగన్వాడీ కేంద్రాస్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ మరియు లాక్టేటింగ్ మదర్స్ కి ఏమి ఇస్తారు మరి అంటే, కుక్డ్ ఫుడ్ ఫర్ 25 days, అలాగే రైస్ ఫర్ 125 grams, దాల్
30 grams, oil 16 grams, vegetables 15, 25 eggs for 25 days, 200 ml milk daily for 25 days. ఓకే, అలాగే ఇవన్నీ మరి దేనికి ఇస్తారు? ఐరన్ కంటెంట్ ఏదైతే ఉందో, ప్రోటీన్ కంటెంట్ ఏవైతే ఉంటాయో వాటి బెనిఫిషియరీస్ అప్లికేబుల్ అయ్యే వాళ్ళకి ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ ఇస్తారు అంటున్నా, అంగన్వాడీ కేంద్రాస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కాస్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ ఆఫ్ అని అడగవచ్చు, లేకపోతే ఏవేవి ఇస్తారు అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మే ఆర్ మే నాట్ బి, బట్ డోంట్ మిస్ ఎనీ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ పోషణ ఆర్ పోషణ ప్లస్ ఇన్ ఏపీ. నెక్స్ట్ కమ్స్ జగనన్న పచ్చ తోరణం, విచ్ ఇస్ రిలేటెడ్ టు గ్రీన్ ఆంధ్ర. ఓకే, గ్రీన్ ఆంధ్ర చెప్పేసి అంటున్నాం. So, state government has recognized that up to 33% of geographical area is covered by greenery to protect and develop it to a sustainable living space for citizens. So, 33% ఏరియా ఏదైతే ఉందో అది గ్రీన్ అండ్ సస్టైనబుల్గా ఉండాలి అని చెప్పేసి జగనన్న పచ్చ తోరణం అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మొక్కలని నాటడం. ఓకే, సో దిస్ ఇస్ ది ప్రోగ్రామ్ టు sample the samplings. Okay, so to achieve this 3.53 crore samplings will be planted under the Jagananna Pachatoranam in the financial year 22-23 with the participation of all the departments. Okay, కంపా కానీ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ స్కీమ్స్ కూడా దీంట్లో భాగమే. సో 2022-23లో భాగంగా ఎన్ని క్రోర్ మొక్కలని నాటాలని పెట్టుకున్నారు టార్గెట్ అంటే దట్ ఈస్ 3.05 saplings should be planted. ఓకే, సో 22-23కి గాను జగనన్న పచ్చ తోరణంలో ఇది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. వన మహోత్సవం ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ ఇన్ July 2022. సో దీనిలో భాగంగానే వన మహోత్సవం అనే ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ టైం 2023లో ప్రారంభించడం జరిగింది. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు saplings, that is పచ్చతోరణం. నెక్స్ట్ కమ్స్ జగనన్న గోరుముద్ద. సో ఇందాక చెప్పింది పోషన్. ఓకే, సో పోషన్ ప్లస్ ఆర్ ఎల్స్ పోషణ. దిస్ ఈస్ రిలేటెడ్ టు మిడ్ డే మీల్ స్కీమ్ స్కూల్స్లో. ఓకే, సో మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ బ్యాక్ టు 1995లోనే ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. వీ ఆల్ నో దిస్. సో దీని ఎక్స్టెన్షన్గా 2020లో గవర్నమెంట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ఓకే, సో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో బర్డెన్ కాకుండా, పేరెంట్స్కి బర్డెన్ కాకుండా డైలీ స్కూల్లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మరి స్టేట్ అండ్ సెంట్రల్ మిడ్ డే మీల్ స్కీమ్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ సెంట్రల్, దట్ ఈస్ 1995 అండ్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్, రైట్? సో దాంట్లో భాగంగానే స్టేట్ ఎంత? సో దిస్ ఈస్ స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్, దట్ ఈస్ 60% సెంటర్ షేర్ and also 40% state share అనేది ఉండడం జరుగుతుంది. However, the high school students, it is 100% of government, state government ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హై స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 100% ఎవరి ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుడ్ అంటే దట్ ఈస్ స్టేట్ గవర్నమెంట్. ద ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్. స్టేట్కి ఫుడ్ గ్రెయిన్స్ రిలేటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై స్కూల్ పిల్లలకి స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మిడ్ డే మీల్ స్కీమ్ ఫర్ 60% సెంటర్ అండ్ ఆల్సో స్టేట్ ఈస్ 40%. సో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో జగనన్న గోరుముద్ద స్కీమ్ ఈస్ బీయింగ్ initiated by School Education, Department of School Education under Government of Andhra Pradesh. Primary, upper primary and also high school students ki idi provide cheyadam jarugutundi to provide the quality and nutritious food for the all the government schools. Ekkada provide chestaru mari government school lo pillalu evaraithe chadukuntunnaro vallaki idi provide cheyadam jarugutundi. Major objective enti mari ante to provide free meals in schools to all the eligible students. The scheme aims to enhance more admissions. So దీని ద్వారా ఫుడ్ ప్రొవైడ్ చేయడం ద్వారా అడ్మిషన్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి, రైట్? సో ఇట్ విల్ ఆగ్మెంట్ ద స్టూడెంట్స్ అటెండెన్స్ ఇన్ క్లాస్ రూమ్స్ ఆల్సో. సో ఫుడ్ ప్రొవిజన్స్ ద్వారా there will be no disturbances to food criteria, so students can attend the classes. So attendance kuda
ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ ఆల్సో టు అవాయిడ్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఎన్ష్యూర్ అడిక్వేట్ న్యూట్రిషన్ ఇంటేక్. సో పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి గాను ఈ స్కీమ్ అనేది బెటర్ ఎన్హాన్స్మెంట్ ఫర్ దేర్ హెల్త్ పరంగా, రైట్? సో more participation in school activities and also events will be conducted by this particular scheme, that is midday meal scheme. So you can see this is the daily menu, okay? ఏవి పెడతారు అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి sometimes, right? So this is the daily menu of school. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మండే, ట్యూస్డే టు అప్ టు సాటర్డే, దీస్ ఆర్ ది మెను food items which are served in the school, government school, okay? Next is Jagananna's Palavelluva. Jagananna's Palavelluva. So self-help groups, women ఎవరైతే ఉంటారో, సో వీరికి ఎంపవర్మెంట్ కి గాను ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎప్పుడు లాంచ్ చేశారు అంటే December 2020, December 2nd, okay? December 2nd లో of 2020 this has been launched. So this is launched by YS Jagan, right? So as a part of Amul project ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 24,000 కి పైగా women dairy farmers will collect the milk and give it to the kendras, okay? పాల కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చి you can see the image, milk will be collected completely. So this will be distributed to different districts. So similarly, YSR Jagananna launched the Milk Flood program to promote women's milk cooperatives along with Raitu Bharosa Kendras. So ఈ పాల వెల్లువ ప్రోగ్రామ్ లో భాగంగా ఉమెన్ మిల్క్ కోఆపరేటివ్స్ కి కూడా సహాయం అందించేందుకు this milk flood project is being launched. So ఆంధ్రప్రదేశ్ మిల్క్ ప్రొడక్షన్ లో ఎన్నో ప్లేస్ లో ఉంది మరి నేషన్ వైడ్ గా అంటే దట్ ఈస్ ఇన్ 5th ప్రొడక్షన్, ఓకే? 5th ప్లేస్ లో ఇట్ ర్యాంక్స్ ఇన్ 5th ప్లేస్. ఆల్ ఓవర్ ఇండియాలో మిల్క్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎట్ 5th ప్లేస్, ఓకే? నెక్స్ట్ ఈస్ జీరో ఇంట్రెస్ట్. సో ఇందాక మనం చూసాం జీరో ఇంట్రెస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, దిస్ ఈస్ ఓన్లీ జీరో ఇంట్రెస్ట్, దట్ ఈస్ ఫర్ ఉమెన్, ఓకే? So this has been launched in April 24th, 2020 for empowering women of thrift societies. So poverty level below ga unna people ఎవరైతే ఉన్నారో వారికి గాను ఎన్హాన్స్మెంట్ ఇవ్వడానికి ఈ జీరో ఇంట్రెస్ట్ అనే ఇన్సూరెన్స్ ని తీసుకురావడం జరిగింది, ఓకే? సో జీరో ఇంట్రెస్ట్ లోన్స్ అనేవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, banks are giving loans up to limit of 3 lakhs in 6 districts at 7% interest. ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఇస్తున్నారు? 7% ఇంట్రెస్ట్ తో ఇవ్వడం జరుగుతుంది for self help group women, okay? So according to this calculation, to implement zero interest, the government has to pay this 7% interest to center, okay? So central government scheme kanaka 7% ఇంట్రెస్ట్ తో సెంట్రల్ గవర్నమెంట్ ఇది అనౌన్స్ చేయడం జరిగింది. లాటర్ ఆన్ జీరో ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఓవరాల్ గా 7 to 13% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ దాన్ని పే చేయడం జరుగుతుంది. ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గివింగ్ 0% ఇంట్రెస్ట్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్, ఓకే? నెక్స్ట్ ఈస్ వైఎస్ఆర్ చేయూత. సో వైఎస్ఆర్ చేయూత ఏంటి? దట్ ఈస్ ప్రొవైడింగ్ ది సెల్ఫ్ రిలయన్స్ టు SC, ST, BC అండ్ మైనారిటీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది, ఓకే? సో 12th August 2020లో ఇది లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ టు హెల్ప్ SC, ST, BC మైనారిటీ ఉమెన్ కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వారికి ముఖ్యంగా అంటే 45 to 60 years ఏజ్ గ్రూప్ ఉన్న మహిళలకి ఇది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వైఎస్ఆర్ చేయూత. 75,000 4 years, దట్ ఈస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తున్నారు మరి అంటే, సో ఎవరికి ఇస్తున్నారు అంటున్నాం? SC, ST, BC మరియు ఉమెన్ మైనారిటీ ఉమెన్ కి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మరి? జీవనోపాధి కల్పించడానికి గాను 75,000 రూపీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 18,750 పర్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ ద ఇమేజ్. 45 నుంచి 60 years ఏజ్ గ్రూప్ ఉన్న మహిళలకి ఎవరైతే బిలాంగ్ టు SC, ST, BC
SC, ST, BC అండ్ ఆల్సో మైనారిటీ ఉమెన్ కి ఇయర్ కి 18,750 రూపీస్, 4 ఏళ్లలో 75,000 ఆర్థిక సహాయం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 2023-24 కి గాను 5,000 crore రూపీస్ అనేది ఈ వైఎస్ఆర్ చేయూతలో భాగంగా అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వైఎస్ఆర్ చేయూత. సో చేయూత ఈస్ రిలేటెడ్ టు SC, ST, BC అండ్ ఆల్సో మైనారిటీ ఉమెన్. 75 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇయర్లీ 18,750 రూపీస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్. ఓకే, in as entrepreneurs. Next comes YSR Kapu Nestam. Okay, a single subcaste employment to improve living standards of women growth. Economic self-reliance proposed YSR Kapu Nestam scheme in 2020 June 24th na ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటున్నాము? జూన్ 24th 2020లో కాపు మహిళల కోసం ఇది ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో పర్టికులర్లీ టు రిలేటెడ్ టు ఉమెన్ ఓన్లీ, బట్ ఫర్ కాపు క్యాస్ట్. ఓకే, సో 15 రూపీస్ పర్ యానం ఫర్ ఉమెన్ బిట్వీన్ 45 to 60 years of age. ఎంత అని చెప్తున్నాం? 15,000. ఓకే, సో 15,000 రూపీస్ అనేవి ఇవ్వడం, 55,000 రూపీస్ అనేవి 5 years స్పాన్ లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ పర్టికులర్ కాపు. ఓకే, సో 45 to 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 2023-2024 బడ్జెట్ కి గాను 550 crore రూపీస్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఈబీసీ నేస్తం. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ 45,000 రూపీస్. 3 years లో 45,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కి గాను 15,000 రూపీస్. ఓకే, సో ఇయర్లీ 15,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ 3 years లో 45,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఈబీసీ నేస్తం. This will create to enhance livelihood opportunities in EBC. So 2023-2024 budget ki gaanu BC. So that is 610 crore rupees అనేవి allocate చేయడం జరిగింది under EBC నేస్తం. Okay, so that is 2023-2024 EBC class వాళ్ళకి 45,000 rupees. Okay, 45,000 rupees for EBC classes. కాపు అయితే 75,000. నెక్స్ట్ కమ్స్ వైఎస్ఆర్ వాహన మిత్ర. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 10,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ October 4th, 2019. ఓకే, సో ఈజ్ ఎ సోషల్ వెల్ఫేర్ స్కీమ్ బై ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గివింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ టు పూర్ కమ్యూనిటీస్ హూ వాంట్ టు హ్యావ్ ఆటోస్, క్యాబ్స్ అండ్ ఆల్సో కార్స్. ఎవరైతే డ్రైవింగ్ స్కిల్స్ ఉండి ఆటోస్, క్యాబ్స్ మరియు కార్స్ ద్వారా ఎంపవర్మెంట్ కావాలి అనుకుంటున్నారు, ఓకే, ఎంప్లాయ్మెంట్ కావాలి అనుకుంటున్నారు, వారికి 10,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ 2019. ఓకే, సో ఎక్కడ లాంచ్ చేశారు అంటే దట్ ఈస్ ఇండోర్ స్టేడియం, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2023-2024 లో బడ్జెట్ అలొకేషన్ ఎంత పెట్టారు అంటే దట్ ఈస్ 275 crore రూపీస్ అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ఆల్ ద స్కీమ్స్. ఇఫ్ రిమైనింగ్ ఎనీథింగ్ ఉంటే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. later on I will come up with another video. Kindly share to all your friends and subscribe the Rohit's Analysis. Thank you.